జూన్ మాసంలో ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ఇంకా జూన్ మాసంలో గనక మనం గమనించామనంటే అనేక గ్రహాలు మారుతున్నాయి. ముఖ్యంగా కుజుని మార్పుని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి కుజుని మార్పుని, అలాగే బుధుని మార్పుని, రవి మార్పుని, శుక్రుని మార్పుని వీటిని తీసుకుంటూ పరిగణలోకి వీరికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. ఇక్కడ కుజుని మార్పుని గనక మనం పరిశీలించినట్లయితే కుజుని మార్పు ఒకటి ఏంటంటే మీకు కొంత స్థాన చలనం అనేది కలిగిస్తూ ఉంటుంది. అలాగే కొంతవరకు కుటుంబ సభ్యులతోటి కొంతవరకు దూరంగా ఉండే అవకాశాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. అలాగే దీంతో పాటుగా మీకు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంత శ్రమని అధికంగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దీంతో పాటుగా మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే మీకు ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు కొంతవరకు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కొంతవరకు చూడండి, ఒక్కసారి కొన్ని ఆస్తులు మనం తీసుకుంటుంటాం, లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటి వాటిల్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. అలాగే దీంతో పాటుగా ఇక్కడ మనము ప్రధానంగా గమనించే విషయం ఏమిటంటే మీ యొక్క ఉద్యోగం కానీ లేకపోతే మీ వ్యాపారం కానీ, సరే ఉద్యోగానికి సంబంధించి కొంచెం మార్పులు చేర్పులు ఉండే అవకాశం అనేది కనపడుతోంది. అలాగే ఇందులో మీకు పెద్దగా ఈ మార్పులు ఏవి కూడా మీరు ఆశించిన విధంగా ఉండవన్నమాట. ఏమైనా మార్పులు ఉంటే కూడా ఇవి పెద్దగా మీకు అనుకూలంగా మీరు ఆశించినట్టుగా మీకు కనిపించవు. ఇంకా వ్యాపారస్తులకి కనుక మనం పరిశీలిస్తే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొన్ని మార్పులు అనేవి కనిపించే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అయితే ఇది కూడా వీళ్ళకి పెద్దగా ఆశాజనకంగా అయితే కనిపించటం లేదు. అయితే వీరు గనక భాగస్వామ్యంలో ఉంటే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి, అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే ఆ విషయాలలో కొంత మీకు ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం గనక కొంతవరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటివి ప్రిపేర్ అవుతూ ఉంటే వారికి కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే మన విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో వారికి కూడా వారు ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం వలన కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. అలాగే పెట్టుబడుల విషయంలో వీరికి కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్ కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ కొంతవరకు ఆశాజనకంగా ఉంటాయి. అయితే వీరు ట్రేడింగు, షేర్స్ లేకపోతే స్టాక్ మార్కెట్ ఇలాంటి వాటిల్లో మాత్రం కొంత నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్థిరాస్తులకి సంబంధించి కొంత జాగ్రత్త అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో లేదా ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటాయి. వీటిల్లో కూడా మీరు ఆశించిన విధంగా ఫలితాలు అనేవి కనిపించవు. ప్రేమికులకి కూడా తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అలాగే కొంతవరకు ప్రేమికులు ఎవరైతే వివాహం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇంకా వైవాహిక జీవితంలో కానీ లేకపోతే మీ భాగస్వామితోటి కానీ కొంతవరకు పర్వాలేదు, కానీ మీరు ఆశించిన విధంగా చాలా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించవు. ఇంకా రైతులకి సంబంధించి కనుక మనం మాట్లాడుకుంటే రైతులకి సంబంధించి కూడా వీరికి పెద్దగా ఆశాజనకంగా అయితే ఏమీ కనిపించటం లేదు. అయితే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ మాత్రం తప్పనిసరిగా వీరి ఆరోగ్యం గురించి, వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వీరి యొక్క సొంత ఇళ్ళు కానీ వీరి ఆస్తులు కానీ వీటికి సంబంధించి తప్పనిసరిగా జాగ్రత్త అనేది మాత్రం తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ రాశి వారికి ఎటువంటి పరిహారం బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారు మాత్రం కంపల్సరీగా మహాగణపతిని ఆరాధన చేయటం వీరికి చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే మహాగణపతి ఆరాధనతో పాటుగా వీరు మహాగణపతికి సంబంధించిన హోమం చేయించుకోవటం కూడా వీరికి చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అనంటే కొంచెం ఈ రాశివారు మాత్రం మార్పులు చేర్పులు ఉంటాయి, లేదా ఆశించిన విధంగా మార్పులు చేర్పులు కూడా ఉండవు. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఈ జరిగే మార్పులు చేర్పులు ఏవైతే ఉంటాయో ఇవి మీరు ఆశించిన విధంగా ఉండవు అని చెప్పటం. అలాగే ప్రతి విషయంలోనూ కూడా కొంచెం జాగ్రత్తగా అయితే తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా ఈ రాశివారు ఆర్థిక పరమైన విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్త అయితే వహిస్తూ ఉంటారు. వీరికి కూడా రుణాలు గురించి అలాగే రుణ సంబంధమైన
వ్యవహారాలు కూడా వీళ్ళు నడుపుతూ ఉంటారు. రుణాలు తీసుకునే అవకాశం కూడా వీరికి ఎక్కువగా కనపడుతుంది. తప్పనిసరిగా వీరు కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అని మనం గమనించవచ్చు. ఇవి ధనురాశి వారి ఫలితాలు. శుభం.